అప్డేట్స్ ఏంటి? రైట్, నిన్న ప్రణయ్ విషయంలో కూడా తీర్పు వెలువడినప్పటికీ కూడా అమృత ఎక్కడ స్పందించకపోవడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండేటువంటి అమృత ప్రతి నిమిషానికి కూడా జరిగినటువంటి అప్డేట్స్ మొత్తం ఎప్పుడు కూడా పోస్ట్ చేస్తుంది. తాను షాపింగ్కి వెళ్ళినా, అదేవిధంగా ఏదైనా కిచెన్ లో స్పెషల్ చేసినా, అదేవిధంగా తన కొడుకుతో బయటకు వెళ్ళినా కానీ, ఫామ్ హౌస్కి వెళ్ళినా కానీ ప్రతిదీ కూడా అప్డేట్ గా ఉండేటువంటి అమృత నిన్న అంత పెద్ద జడ్జిమెంట్, ఎందుకంటే ఆమె కోరుకున్నట్లు కూడా మొదటి నుంచి ఎప్పుడైతే ప్రేమించి పెళ్లి చేసుకుందో తన భర్త ప్రణయ్ని అత్యంత దారుణంగా తండ్రి చంపారని, అప్పటి నుంచి కూడా ఏదైతే 2018 సెప్టెంబర్ 14న హత్య జరిగినప్పటి నుంచి కూడా జస్టిస్ ప్రణయ్ అనే పేరుతో కూడా ట్యాగ్ లైన్ తో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంత మద్దతు కోరి కూడా న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని గత 4-5 సంవత్సరాల వరకు కూడా పోరాటం చేసింది. తనకు జరిగినటువంటి అన్యాయం మరెవరికి కూడా జరగదు, నిందితులని కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలని కూడా గతంలో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనమంతా చూడడం జరిగింది. కానీ నిన్న తీర్పు వెలువడింది. 12 గంటల 10 నిమిషాల్లో కూడా తీర్పు వెలువడింది. ఏటుగా ఉన్నటువంటి అందులో సుభాష్ శర్మకి ఉరి శిక్షను విధించారు. మిగతా A3 నుంచి A8 6 నిందితులకు కూడా జీవిత ఖైదు విధించడం జరిగింది. దీనిపై మొత్తం తెలుగు రాష్ట్రాలు కూడా ఎంతో సస్పెన్స్ గా ఎదురు చూడడం జరిగింది. ఈ తీర్పును అంతా కూడా కొంతమంది స్వాగతించడం జరిగింది. కానీ అమృత ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్న అంతా మిర్యాలగూడ వరకు వస్తాదని కూడా ఊహించడం జరిగింది. మిర్యాలగూడ అయితే ప్రణయ్ సమాధి ఉందో, ప్రణయ్ సమాధి వద్దకు కూడా వస్తాదని కూడా ఊహించడం జరిగింది. కానీ రాత్రి వరకు కూడా ఎక్కడ సోషల్ మీడియాలో కానీ బయట కానీ స్పందించినటువంటి దాఖలాలు లేవు. కానీ నిన్నటి నుంచి కూడా అమృత ఎందుకు స్పందించలేదని కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అర్ధరాత్రి ఏదైతే ఉందో తన అకౌంట్ లో కూడా రెస్ట్ ఇన్ పీస్ అని కూడా ఒక స్టార్ గుర్తు పెట్టి, అదేవిధంగా నిన్నటి డేటు 10/3/2025 రెస్ట్ ఇన్ పీస్ అని స్టార్ కూడా పెట్టడం జరిగింది. అయితే చివరిగా అది కూడా పెట్టకపోతే, ఎందుకంటే ఆమె ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్ గా ఉండేటువంటి అమృత నిన్న ఇష్యూ జరిగిన తర్వాత రాత్రి వరకు కూడా స్పందించకపోవడం అనేది, తన అకౌంట్ లో కూడా పోస్ట్ చేయకపోవడం అనేది మొత్తం, ఎందుకంటే గత కొంతకాలం నుంచి ప్రణయ్ కుటుంబ సభ్యులకి అమృత దూరంగా ఉంటుంది. మనం కూడా చూస్తున్నాం. గత 1 మంత్ వరకు కూడా అంతా బాగానే ఉంది. కానీ నెల రోజుల నుంచి కూడా ప్రణయ్ కుటుంబ సభ్యులతో కూడా దూరంగా ఉంటుంది. మొత్తం తల్లితోటే కలిసి, తల్లి అదేవిధంగా ఆమె కుమారుడితో కలిసి కూడా హైదరాబాద్ లోనే ఉంటుంది. నిన్న కోర్టుకి వస్తుందని కూడా అందరూ ఊహించారు. కోర్టుకు రాలేదు. అదేవిధంగా కోర్టుకు రాకున్నా సరే మిర్యాలగూడ వస్తుంది. మిర్యాలగూడ ప్రణయ్ సమాధి వద్దకు, ఎందుకంటే గతంలో చాలా సార్లు చూసాం మిర్యాలగూడ వచ్చినప్పుడల్లా కూడా ప్రణయ్ సమాధి వద్దకు అక్కడికి రావడం, భావోద్వేగానికి గురి కావడం చాలా సార్లు కూడా చూసినటువంటి పరిస్థితి. నిన్న ప్రణయ్ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, అదేవిధంగా ప్రణయ్ సోదరుడు కూడా ఆ ప్రణయ్ సమాధి వద్దకు వెళ్ళి ఈ పుష్ప గుచ్చాలు భావోద్వేగానికి గురై కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా అమృత అక్కడ రావడం పక్కన పెడితే కూడా ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి, అదేవిధంగా తన అకౌంట్ లో కూడా ఎక్కడ పోస్ట్ చేయనటువంటి పరిస్థితి. కానీ మొత్తం మీద విమర్శలు వస్తాయన్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి న్యాయం కోసం పోరాడి చివరి నిమిషంలో తీర్పు వెలువడ్డాక కూడా ఎక్కడ స్పందించకపోవడం పట్ల మళ్ళీ విమర్శలు వస్తాయన్నటువంటి నేపథ్యంలో చివరిగా రాత్రి 10 తర్వాత కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. రెస్ట్ ఇన్ పీస్ 10/3/2025 ఆత్మకు శాంతి చేకూరాలి, ఎందుకంటే ప్రణయ్కి తీర్పు వెలువడైంది కాబట్టి కూడా రెస్ట్ ఇన్ పీస్ అని కూడా ఒక పోస్ట్ మాత్రమే చేసింది. అదేవిధంగా తన ఇన్స్టా అకౌంట్ లో కూడా గతంలో అమృత ప్రణయ్ అనేటువంటి ట్యాగ్ లైన్ ఉండేది. కానీ ప్రణయ్ని ఈ మధ్య కాలంలోనే డిలీట్ చేసి అమృత వర్షిని కూడా మార్చినటువంటి, పేరు మార్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ విధంగా పేరు మార్చింది, అదేవిధంగా ప్రణయ్ కుటుంబ సభ్యులకు కూడా ఎందుకు దూరంగా ఉంటుందని కూడా ఎవరికి అంతు చిక్కనటువంటి పరిస్థితి. నిన్నమంతా కూడా ఆమె హైదరాబాద్ లోనే ఉంది, తల్లితోటే ఉంది, బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మీడియాలో ఎప్పుడు కూడా స్పందించేది, అదేవిధంగా తన అకౌంట్ లో కూడా పోస్ట్ చేసేది. నిన్న అంత పెద్ద జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడం అనేది కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఆ రాత్రి చివరి కూడా ఆమె ఒక పోస్ట్ అయితే ఎట్టకేలకు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆమె ట్యాగ్ లైన్ అమృత ప్రణయ్ ఉన్నటువంటి ప్రణయ్ ని డిలీట్ చేసి అమృత వర్షన్ గా మార్చడం ఎందుకనేది కూడా ఇప్పటికీ అంతు చిక్కనటువంటి పరిస్థితి. నిన్న కోర్టు ఆవరణలో కూడా చూసాం. మారుతీరావు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, మారుతీరావు సోదరుడు, శ్రవణ్ కుటుంబ సభ్యులు, శ్రవణ్ భార్య, అదేవిధంగా కూతురు కూడా అక్కడికి వచ్చి మొత్తం కన్నీటి పర్వంతమై కూడా తన నాన్నని చూడాలని కూడా ఆ కూతురు అక్కడ ఉన్నారు. పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది. తన నాన్నకు ఏ పాపం తెలియదు, మొత్తం అమృత వల్లే ఇవాళ మా కుటుంబం విధంగా రోడ్డున పడింది, నాశనం అయిందని కూడా అమృత చెల్లి ఎవరైతే ఉన్నారో బాబాయ్ కూతురు అక్కడ రోధిస్తున్నది కూడా ప్రతి ఒక్కరిని కలిసివేసింది. అదేవిధంగా అమృత
కుటుంబ సభ్యులు మారుతిరావు కుటుంబ సభ్యులు బంధువులతో అంతా కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే అమృత వల్లనే మారుతిరావు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఇప్పుడు బాబాయ్ కుటుంబం రోడ్డున పడింది. వీటన్నిటికీ కూడా కారణం అమృత అని కూడా ఆ బంధువుల్లో కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా అమృత స్పందించినటువంటి దాఖలాలు కనిపించలేదు. అదేవిధంగా నెల రోజుల నుంచి కూడా పూర్తిగా ప్రణయ్ కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉంటున్నట్లు కూడా తెలుస్తుంది. రమేష్, అయితే గతంలో కూడా చూసుకున్నట్లయితే శ్రావణ్ బాబాయ్ ఎవరైతే ఉన్నారో అమృత బాబాయ్ వారి మీద కూడా అమృత చాలా ఆరోపణలు కూడా చేసుకొచ్చింది, మారుతిరావు మీద కూడా చేసుకొచ్చింది. కానీ ఇప్పుడు నిన్న A6గా ఉన్న శ్రావణ్కి కూడా జీవిత ఖైదీ విధించిన తర్వాత శ్రావణ్ కుమార్తె కూడా ఎంతో బాధపడింది. మొత్తం అమృతనే చేసిందంటూ కూడా చెప్పుకొచ్చింది. దీనిపై కూడా అమృత ఎప్పుడు స్పందించలేదు. నిన్న నైట్ అందరూ కూడా ప్రశ్నలతో మొత్తం సోషల్ మీడియాలో మొత్తం కూడా వైరల్ అయింది. ఇంత జరిగిన తర్వాత, ఇంత గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు అమృత స్పందించలేదంటూ కూడా చాలా మంది క్వశ్చన్స్ కూడా అడిగారు సోషల్ మీడియాలో. మరి ఈ నేపథ్యంలోనే తను స్పందించింది అనుకోవచ్చా? రైట్, అమృతలో మార్పు కనబడుతుందని కూడా ప్రతి ఒక్కరు కూడా ఉంచుకుంటున్నారు. కానీ మొత్తం అంతా జరిగినాక కుటుంబంలోకి అన్యాయం జరిగింది. అదేవిధంగా మొత్తం కూడా బాబాయ్ కుటుంబం కూడా రోడ్డు పడింది. మొత్తం చేసిందంతా చేసిన తర్వాత ఇప్పుడు ఆ మార్పు రావడం ఏంటి అని కూడా మొత్తం ఆ బంధువుల్లో కానీ అదేవిధంగా కొంతమందిలో చాలా వరకు తీవ్ర వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఆ గతంలో మొత్తం ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఉండేది. అదేవిధంగా మిర్యాల కూడా వచ్చినప్పటికీ కూడా ప్రణయ్ యొక్క వ్యవసాయ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళేది. అదేవిధంగా అత్తామామలతో కలిసి కూడా వీడియోస్ పోస్ట్ చేసేది, అంతా కలిసి ఉండేది. కానీ అకస్మాత్తుగా ఒక నెల రోజుల నుంచి కూడా విభేదాలు ఎందుకు వచ్చాయి, అదేవిధంగా పూర్తిగా నిన్న ఇంత జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా ఆమె ఇక్కడికి రాకపోవడం, అదేవిధంగా కోర్టుకు రాకపోవడం పక్కన పెడితే అటు మిర్యాల కూడా రాకపోవడం. ఎందుకంటే అక్కడ మొత్తం ఆ సమాధి వద్ద మనం నిన్నైతే చూడడం జరిగింది. మొత్తం కూడా ఆ పూలమాలలు వేసి కూడా ప్రణయ్ తల్లి, తండ్రి, అదేవిధంగా ప్రణయ్ తమ్ముడు ముగ్గురు కూడా అక్కడికి వచ్చి కూడా ఆ న్యాయం గెలిచింది, తమకు జరిగినటువంటి అన్యాయం ఏ కుటుంబానికి కూడా జరగవద్దని కూడా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ ఘటనలో ఎందుకు అక్కడ అమృత ఎందుకు కనిపించలేదు, అమృత మిర్యాల కూడా రాకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ప్రతి నిత్యం కూడా మొత్తం సోషల్ మీడియాలో తన ఖాతాలో కూడా పోస్ట్ చేసుకునేది ఏ సందర్భమైనా కానీ ఆ పోస్ట్ చేసేటటువంటి నిన్న జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా ఆమె ఎందుకు స్పందించినటువంటి పరిస్థితి ఎవరికి అంతు చిక్కనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా మొత్తం హైదరాబాద్ లోనే ఉంటుంది. మారుతిరావు ఇచ్చినటువంటి ఇంట్లోనే ఉంటుంది. మారుతిరావు భార్య ఎవరైతే అమృత